కుటుంబ పరిపాలన చేశారు. వాళ్ళే కనిపించారు ఎక్కడ చూసినా గూడా. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు వీళ్ళే కనిపిస్తారు. మరే నాయకుడు కూడా మీడియా ముందుకొచ్చి మాట్లాడే అవకాశం బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించలేదు. అందుకే తెలంగాణ ప్రజలు కుటుంబ పరిపాలనకి, జాగీర్దారీ వ్యవస్థకి చర్మగీతం పాడారు అనే నినాదాన్ని 8 నెలలుగా ప్రజల్లో వినిపించేలాగా ప్రభుత్వం ఇప్పుడు చెప్తోంది. నిజంగానే కుటుంబ పరిపాలన కాదంటారా? కుటుంబ పరిపాలన అంటే కవితక్క గారికి మినిస్టర్ పదవి ఇచ్చారా? లేదు కదా. సరే పోనీ కుటుంబ పాలన అంటుంది. ఉద్యమం టైంలో ఇదే మాట ఎందుకు రాలేదు? కుటుంబం మొత్తం ఉద్యమం చేస్తుంది, కుటుంబం మొత్తం ఉద్యమం చేయకండి, జరిగితే మీకు ఏమైనా జరిగితే కుటుంబం మొత్తం నష్టపోద్దన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? కేటీఆర్ గారు ఉద్యోగం వదిలేసుకొని యుఎస్ నుండి వచ్చిండ్రు. కవితక్క గారు చిన్న పిల్లలండి. ఉద్యమం టైంలో తన పిల్లల్ని, తన కుటుంబాన్ని, తన ఉద్యోగాన్ని వదిలేసుకొని ఇక్కడికి వచ్చి ఉద్యమం చేసిండ్రు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? హరీష్ అన్న కూడా ఉద్యమంలో అసలు చెప్పలేనంత పోరాటం చేసిండ్రు. ఆ రోజు లాఠీలకి, పోలీస్ స్టేషన్లకి, జైళ్ళకి భయపడకుండా పోరాటం చేసిండ్రు. ఆ రోజు కుటుంబ పాలన కనిపించలేదు. ఈ రోజు అధికారంలో మాత్రం కుటుంబ పాలన కనిపిస్తుంది. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ పోనీ ఈరోజు కుటుంబ పాలన అని మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుండి వచ్చిందండి? ఇప్పుడు నెహ్రూ గారి తర్వాత, రాజీవ్ గాంధీ గారి తర్వాత, ఇందిరాగాంధీ గారి తర్వాత, ఇప్పుడు సోనియా గాంధీ గారి తర్వాత, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళంతా కూడా కుటుంబ పాలనే కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ కానివ్వండి, ప్రియాంక గాంధీ గారు కానీ వీళ్ళది కుటుంబ పాలన కాదు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నాం. వాళ్ళ తమ్ముళ్ళు ఎక్కడ ఉంటున్నారు? ఒక క్యాబినెట్ మీటింగ్లో వాళ్ళ తమ్ముళ్ళు కనిపిస్తున్నారు. ఏ పదవి లేకపోయినా, ఏ పార్టీలో ఏ పోస్ట్ లేకపోయినా. కుటుంబ పాలన అంటే వాళ్ళది కుటుంబ పాలన అవుతుంది. కుటుంబ పాలన వీళ్ళది కాదు. ఎందుకంటే వీళ్ళు ఉద్యమంలో ఉన్నవాళ్ళు. వీళ్ళు కవితక్క గారు తనకంటూ ఒక సంస్థను స్థాపించి ప్రజల్లో ఉన్నవాళ్ళు. సరే పోనీ కేటీఆర్ గారిని ఇన్ని సార్లు వాళ్ళు పోటీ చేసినా కూడా భారీ మెజార్టీతో హరీష్ అన్న కానీ, కేటీఆర్ గారు కానీ ప్రజల చేత ఎన్నుకోబడుతున్నారు. మరి కుటుంబ పాలన అయితే వాళ్ళని పక్కన పెడతారు కదా. ఇదంతా ఏంటంటే ప్రజల్ని, వాళ్ళ మైండ్ని పొల్యూట్ చేయడానికి ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పెద్ద అసత్య ప్రచారమే తప్ప కుటుంబ పాలన అన్నదిగా అసలు లేదు. కుటుంబ పాలన అన్న ఆ ప్రజలకు ఆ ఉద్దేశం కూడా లేదు. లేదు. ఎందుకంటే కవితక్క గారంటే ఆమె తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ బతుకమ్మ అన్న ఫీలింగ్ ఉంది. హరీష్ అన్న ఉద్యమానికి ఆయన పెట్టింది పేరు అన్నది తెలుసు. కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా ఈరోజు ఐటీ ఎంప్లాయీస్, మా హస్బెండ్ కూడా ఒక ఐటీ ఎంప్లాయీస్ ఎంత ఫీల్ అవుతున్నారంటే ఈరోజు రామన్న మన ఐటీ మినిస్టర్గా కోల్పోయి చాలా బాధపడుతున్నారు. ఇలా ఎవరికి వాళ్ళు ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు. కేసీఆర్ గారి పిల్లలని కాకుండా అలాంటి వాళ్ళని ఈరోజు వీళ్ళు మాట్లాడే ఏంటంటే మా నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది తప్ప అది ప్రజల్లో లేదు. ప్రజల్లో అలాంటి ఫీలింగ్ అయితే లేదు.